జై శ్రీరామ్ వెల్కమ్ టు మై ఛానల్. సమ్మర్ హాలిడేస్ వచ్చిన తర్వాత తల్లులందరికీ పిల్లలు ఏదో ఒక స్నాక్ అడుగుతూనే ఉంటారు కదా. ప్రతిసారి అడిగిన ప్రతిసారి చేయాలి అంటే కొంచెం అయ్యే పని కాదు కాబట్టి ఇట్లాంటి ఈజీగా హెల్తీగా తొందరగా అయిపోయే రెసిపీలు చేశారనుకోండి వాళ్ళకి బాగా నచ్చుతుంది. ఏ స్నాక్ అడిగినా కూడా ఒకసారి ఇది ట్రై చేసి పెట్టండి, మళ్ళీ మళ్ళీ దీన్నే చేయమంటారనమాట. అండ్ ఇవి మినీ క్రీమ్ బన్స్ అనమాట. ఎంత బావుంటాయో అవెన్‌తో పని లేకుండా, మనం డీప్ ఫ్రై చేసే పని లేకుండా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఇక్కడ ఒక కప్పు వరకు గోరువెచ్చని పాలు, గోరువెచ్చని నీళ్ళు అరకప్పు వేసిన తర్వాత ఒక 15 గ్రామ్స్ ఈస్ట్‌ని కలుపుతున్నాను. నిజంగా ఇక్కడ కొలతలు మస్ట్ అండ్ షుడ్డా అంటే 15 గ్రామ్సే ఏసుకోవాలని ఏం లేదు. ఒక ఫుల్ టేబుల్ స్పూన్ వేసుకున్నా ఏం లేదు. దాంతో పాటు పంచదార. ఇది యాక్టివేట్ అవ్వాలి అంటే ఇక్కడ చక్కెర వాడాలి. చక్కెర వేసి మొత్తం కలిపేసి దీనిపైన మూత పెట్టి ఏదైనా మందంగా ఉన్న టవల్ కానివ్వండిగా లేదంటే ఏదైనా క్లాత్ క్లోజ్ చేసి కొంచెం డార్క్‌గా ఉన్న ప్లేస్‌లో పెడితే ఇది తొందరగా ఫర్మెంట్ అవుతదనమాట. అండ్ 10 నిమిషాల తర్వాత ఇలా మూత తీసి చూస్తే మంచిగా ఇది పొంగి ఇలా ఉంటుందనమాట. ఇప్పుడు ఇందులో మీకు నచ్చితే మైదా పిండి యాడ్ చేసుకోండి. లేదంటే గోధుమ పిండి యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ గోధుమ పిండి ఒక 2 కప్పులు వాడుతున్నాను. అండ్ టేస్ట్ ఇంకా బాగుండాలి అంటే మైదా పిండి వాడండి. హెల్త్ ఇంకా బాగుండాలి అనుకుంటే గోధుమ పిండి వాడండి. ఇప్పుడు దీన్ని మొత్తము కలిపేసేయండి. అండ్ ఇది కొంచెము మనం ఈస్ట్ వాడుతున్నాం కాబట్టి చేతులకి అంటుకొనే ఉంటుంది కాబట్టి కొంచెం చేతికి నూనె కానివ్వండి, బటర్ కానివ్వండి అప్లై చేసుకొని దీన్ని సాఫ్ట్‌గా చపాతీ ముద్ద ఎలా ఉంటదో అలాగా తడిపి పక్కన పెట్టుకోండి. ఇలాగ తడిపిన తర్వాత మళ్ళీ దీనిపైన మూత పెట్టి ఒక్క 5 మినిట్స్ మళ్ళీ దానిపైన ఒక టవల్ గానీ, ఏదైనా క్లాత్ గానీ వేసి కొద్దిసేపు పక్కన పెట్టండి. ఒక 5 మినిట్స్‌లో ఈ పిండి లోపల కొంచెం ఎయిర్ అనేది ఫిల్ అయిపోయి మనకి కొంచెం ఫ్లఫీగా అంటే సాఫ్ట్‌గా తయారవుతుందనమాట. లోపల ఎయిర్ గ్యాప్స్ వచ్చేసి. పిండి చూడ్డానికి ఎలా ఉంటుందంటే చూడండి ఇలాగ పొంగి ఉంటదనమాట. మనం ఎక్కువ క్వాంటిటీలో వేస్తే మాత్రం ఈ బౌల్‌కి సగం వచ్చేస్తదనమాట. మనకి అంత ఎక్కువ వాడాల్సిన పని లేదు. మనకి బ్రెడ్‌లు లేదంటే ఇంకేదన్నా బేకరీ ఐటెమ్స్ చేసేవాళ్ళైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఒక 20 గ్రామ్స్, 25 గ్రామ్స్ వాడతారు. మనం ఇంట్లో చేసుకునేవి కాబట్టి ఒక 10, 15 గ్రామ్స్ వాడితే సరిపోతది. అండ్ చూడండి పిండి లోపల ఎట్లా ఎయిర్ ఫిలప్ అయిపోయి పిండి మొత్తం పులిసినట్టుగా ఎలా అనిపించింది చూడండి. ఇప్పుడు దీన్ని సాఫ్ట్‌గా చేత్తోటి ఒత్తేసుకున్న తర్వాత ఒక 2 బాల్స్ డివైడ్ చేసి పక్కన పెట్టుకొని మనం దేనిపైన ప్రిపేర్ చేస్తున్నామో దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసి కొంచెం మందంగానే వేళ్ళతో ఒత్తితే సరిపోతదనమాట. చపాతీ చేసే కర్రీ ఏం అవసరం లేదండి. పిండి చాలా సాఫ్ట్‌గా ఉంటది కాబట్టి జస్ట్ వేళ్ళతోటే ఇట్లా ప్రెస్ చేసేసుకొని మీరు ఏ సైజులో ప్రిపేర్ చేయాలనుకుంటున్నారో బన్స్ ఆ సైజులో వీటిని ఏదైనా క్యాప్ సహాయంతో ఇలాగా నీట్‌గా ప్రెస్ చేశారనుకోండి మనకి మనం ప్రెస్ చేసిన దాన్ని షేప్‌లో వచ్చేస్తాయన్నమాట. ఇట్లాగా అన్నీ చేసేసుకొని ఒక ప్లేట్‌లో కానివ్వండి, లేదంటే ఒక క్లాత్ పైన వీటన్నిటిని చేసుకున్న వాటిని సెట్ చేసుకోండి. ఏంటంటే ఇంతసేపు మనం చేతులతో ప్రెస్ చేస్తూ అటు ఇటు కదుపుతూ ఉంటాం కాబట్టి పిండనేది హార్డ్‌గా అయిపోతది. మళ్ళీ ఒక 5 మినిట్స్ పక్కన పెడితే ఆ పిండి లోపల ఎయిర్ గ్యాప్స్ వచ్చేసి మంచిగా బన్‌లాగా పొంగడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఖచ్చితంగా మనం ఇలాగ ప్రాసెస్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అయితే దాన్ని రెస్ట్ ఇవ్వాలి. అలా అయితేనే మనకు చాలా బాగా వస్తాయన్నమాట. అండ్ ఒక 10 నిమిషాల పాటు నేను పక్కన పెట్టుకున్నా. చాలా లైట్ వెయిట్‌గా ఉంటాయన్నమాట. ఒక 5 నిమిషాల తర్వాత మనం వీటిని చెక్ చేస్తే లోపల ఎయిర్ గ్యాప్స్ వచ్చేసి అది కొంచెం లైట్ వెయిట్‌గా తయారైతది. ఇప్పుడు వీటన్నిటిని మంచిగా చపాతీ చేసే పాన్ పైనే వీటిని మనము 2 వైపులా చుట్టూ వీటిని ఫ్రై చేసుకోవాలనమాట. అసలు నిజంగా టేస్ట్ ఎంత బావుంటదంటే చిన్న చిన్న బన్స్ తిన్న ఫీల్ ఉంటదనమాట. అంత బావుంటాయి. అసలు ఇంకా పిల్లలకి ఎంత తెగ నచ్చేస్తాయనమాట. మినీ బన్స్ అందులో మళ్ళా మనం క్రీమ్ ఫిలప్ చేస్తాం కాబట్టి వాళ్ళకి చూడ్డానికి ఫస్ట్ చూసేసరికే వాళ్ళు అట్రాక్ట్ అయిపోతారనమాట. అంత బాగా నచ్చుతాయి వాళ్ళకి. అండ్ చూసారా ఇక్కడ నేను రెండో వైపు గూడా ఫ్లిప్ చేసి కాల్చుతున్నాను. దాంతో పాటు ఒకే ఒక టేబుల్ స్పూన్ నేను ఆయిల్ వాడుతున్నా. ఎందుకంటే కొంచెం షైనీగా, కలర్ మంచిగా అట్రాక్టివ్‌గా కనిపించడం కోసం మాత్రమే. ఇది కూడా వద్దు అనుకుంటే దీన్ని మీరు స్కిప్ జేయొచ్చు. కానీ చూడ్డానికి అసలు బుజ్జి బుజ్జిగా, ముద్దుగా చాలా బాగా కనిపిస్తాయనమాట. ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ వాడుతున్నాను. అండ్
రెండో వైపులా గూడా కాలిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా వీటిని నిలబెడుతూ కాల్చాలనమాట. అండ్ ఇవి ఈజీగా నిలబడిపోతాయనమాట. రౌండ్‌గా కనిపించినప్పటికీ గూడా మీరు ఎటువైపు తిప్పితే అటువైపు అవి నిలబడిపోతాయనమాట. చాలా సాఫ్ట్‌గా ఉంటాయి కాబట్టి జస్ట్ నిలబెట్టి ఒక్కసారి ఇట్లా ప్రెస్ చేశారంటే అలా నిలబడిపోతాయి. అట్లా చుట్టూ రౌండ్‌గా ఇట్లా కాల్చిన తర్వాత మీకు టైం వేస్ట్ అవ్వద్దు అనుకుంటే ఇంకో ఎక్స్‌ట్రా ఉంటాయి కదా! వాటిని గూడా ఆ పాన్ చుట్టూ కూడా ఇట్లా సెట్ చేసుకోవచ్చు. నేను అలాగే కాల్చాననమాట. చాలా తొందరగా గూడా అయిపోతాయి. అండ్ ఈ మధ్యలోవి రోస్ట్ అయిపోయేలోపు చుట్టుపక్కల ఉన్నయి గూడా 2 వైపులా రోస్ట్ అయిపోతాయి. అండ్ ఈక్వల్‌గా రౌండ్‌గా గూడా మనము రోస్ట్ చేసేసుకుంటే సరిపోతుందనమాట. ఇలాగ అన్నీ కాలిన తర్వాత ప్లేట్‌లోకి చక్కగా తీసుకొని మధ్యలోకి కట్ చేసి మంచిగా చాక్లెట్‌ని స్టఫ్ చేసి పిల్లలకిచ్చారనుకోండి, ఇంక అంతకంటే ఏం కావాలి చిన్న పిల్లలకి. ఖచ్చితంగా ఇవి చేయమని అడుగుతూ ఉంటారనమాట. అండ్ ఇవి ఒక 1 వీక్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే బయటైతే 3, 4 డేస్‌కి పైగా నిలువుంటాయనమాట. ఇక్కడ నేను డార్క్ చాక్లెట్‌ని ఫిల్ చేశాననమాట. మధ్యలోకి జస్ట్ నైఫ్ తోటి కట్ చేసి ఈ చాక్లెట్‌ని మెల్ట్ చేయాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే మనము ఈ బన్స్ వేడి మీద ఉన్నప్పుడే ఈ చాక్లెట్ ముక్కని కట్ చేసుకొని జస్ట్ అందులో పెట్టామంటే అది కరిగిపోద్దనమాట. ఈ చాక్లెట్ అనేది ఆ బన్స్ వేడికి ఈజీగా మెల్ట్ అయిపోయి బన్ మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోద్దనమాట. అసలు చూడ్డానికి ఎంత క్యూట్‌గా, ఎంత స్వీట్‌గా ఉన్నాయంటే చిన్న పిల్లలు ఎవరన్నా నచ్చి తీరాల్సిందే. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మరికొన్ని డిఫరెంట్ వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.